కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో 3 రోజులుగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. అధికారులు మూసివేసిన బీచ్ రోడ్డు తెల్లారేసరికి యథావిధిగా వదిలేయడంతో బీచ్లో ప్రయాణం ప్రజలు కొనసాగించారు. దీంతో ఉప్పాడ కాకినాడ ప్రయాణించే ప్రయాణికులపై సముద్రం విరుచుకుపడటంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సూరాడపేట మాయాపట్నంలో గతంలో వేసిన జియో ట్యూబ్ గట్టు పూర్తిగా ధ్వంసం కావడంతో సముద్రపు నీరు ఇళ్లలోకి వచ్చింది. తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకార గృహాలు ఆ 2 గ్రామాల్లో సుమారుగా 10 ఇళ్లు తాకిడికి ధ్వంసమయ్యాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ నివసిస్తూ ఉంటున్నామని తమను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పిల్లలు అతికిపోయారు బాబయ్య, మీరు ఏదో వ్యవసాయం చేస్తారో బిడ్డలకి వ్యవసాయం చెప్పారు బాబు. సముద్రం ఎక్కువ ఉందండి, చాలా కరెంట్లు వచ్చాయి, ఇల్లు పోతున్నాయి. ఏదో రాజకీయ నాయకులు ఎవరు ఆదుకోవట్లేదు. మొత్తం కనీసం లేదన్నా 5-6 ఇల్లు పోయండి. చాలా డబ్బులు పెట్టుకున్నాను. ఈ మేరకు తెల్లాలి కాడ లేవు. ఎక్కడ అద్దెంట్లోకి వెళ్దామని అద్దెలు దొక్కట్లేదండి. ఇలాగ అద్దెలు దొక్కట్లేదు. ఇక్కడ ఉంటున్నాను తేరాలు వేసుకుని. ఏదో మీ రాజకీయ నాయకులు ఏదో చోట బాగుంటుంది.